హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి ఆహ్, రోజు తులసి కళ్యాణం చేస్తాం కదండీ! ఆ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇదైతే నేను ముందు రోజు కృష్ణుడిని క్లీన్ చేసుకొని మళ్ళీ కృష్ణుడిని కొత్తగా అలంకరించుకున్నాననమాట. అలంకరణ అంతా అయితే వీడియో తీయలేదండి. కంప్లీట్‌గా అలంకరించాక స్వామి అయితే ఇదిగో ఇలా ఉన్నారు. ఇంకా తీసుకువచ్చి క్లీన్ చేసి ఆయన ప్లేస్‌లో పెట్టేశాను. ఇంకా మరుసటి రోజు అంటే సండే ఈవినింగ్ అనమాట తులసి కళ్యాణం నేను చేసుకుంది. ఇంకా కృష్ణుడిని అంతా రెడీ చేసి నీట్‌గా చందనం అన్నీ చందనం, జవ్వాదు ఇవన్నీ రాసి స్వామినైతే తులసి అమ్మ పక్కన ఆహ్, ఉంచాననమాట. ఇంక చుట్టూరు అయితే బాల్కనీలో మొక్కలు పెట్టాం కదా! ఆ మొక్కలన్నిటి దగ్గర మధ్యలో పెట్టాను కృష్ణుడిని. ఇంకా కృష్ణుడికి తులసి మాల, బంతిపూలు, చామంతులు, పారిజాతాలు అన్నీ రెడీ చేశాను. ముగ్గులైతే నాకు పెద్దగా రావండి. అందుకే నాకు తోచినట్టు చిన్న ముగ్గులు వేసి, శంఖం, చక్రం వేసి దీపాలైతే పెట్టాను. అంతా రెడీ చేసుకొని దీపాలు పెట్టి కృష్ణుడికి ముందైతే స్వామివారి అష్టోత్తరాలు అవి చదువుకున్నాను. స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తరాలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇంకా మిగతా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నానన్నమాట.
నా పూజ అయితే ఇంకా ఇలా జరిగిందండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామికైతే హారతి ఇచ్చాను నేను. మంగళహారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యం అయితే ఎక్కువైతే ఏం చేయలేదండి. కాకపోతే ఇవాళ నా స్వామి అయితే చాలా అందంగా ఉన్నాడు. నా కృష్ణుడు ఎంత బాగున్నాడో నేనైతే చాలాసేపు చూస్తూ ఉన్నాను. ఇంకా నైట్ అయ్యేసరికి చందమామ వచ్చాడనమాట. పౌర్ణమి టైం కదా, చందమామ వచ్చాడు. అది చూడటానికి కూడా ఎంత బాగుందంటే, బయట అలా చెట్ల మధ్యలో పైనుంచి చందమామ కనిపిస్తా చాలా అందంగా ఉన్నాడనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.